9వ తరగతి తెలుగు గద్య భాగం 4వ పాఠం ఆశావాది. రచయిత ఆశావాది ప్రకాశరావు. ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందామండి. ముందుగా పాఠ్యభాగ ఉద్దేశాన్ని గురించి తెలుసుకుందాం. విద్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు ఆర్థిక అసమానతలు అవరోధాలు కావని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. అంటే విద్య చదువుకోవటానికి పుట్టుపూర్వోత్తరాలతో సంబంధం లేదు, ఆర్థిక అసమానతలు ఇవేవి కూడా అవరోధం కాదని నిరూపించిన వ్యక్తి ప్రకాశరావు. పట్టుదల కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్యరచనలో పట్టు సాధించి కొందరికే పరిమితమైన అష్టావధానం అనేటువంటి ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహనీయుని సాహితీ జీవన ప్రస్తావనాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అంటే చదువుకొని గొప్పవాళ్ళు అవ్వడానికి పుట్టుపూర్వోత్తరాలు ఆర్థిక అసమానతలు అవరోధాలు కాదని, పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితమైన అష్టావధాన ప్రక్రియలో రాణించినటువంటి అత్యున్నత పురస్కారం పొందినటువంటి పద్మశ్రీ ప్రకాశరావు గారిని నేటి తరానికి స్ఫూర్తిదాతగా నిలిచిన ఆ మహనీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అంటే ప్రకాశరావు గారి యొక్క జీవితాన్ని పరిచయం చేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రక్రియ ముఖాముఖి. మరి 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠాలలో మరి దేనికి ఇంతవరకు ప్రస్తుతానికైతే ఈ ముఖాముఖి అనే ప్రక్రియ లేదు. నూతనంగా మారిన ఈ సంవత్సరం 9వ తరగతి పాఠ్యపుస్తకాలలో ముఖాముఖి అనే ప్రక్రియను సంబంధించినటువంటి పాఠం ఇవ్వటం జరిగింది. ముఖాముఖి ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి, మరెన్నో వెలుగు నీడలుంటాయి. వాటి గురించి తెలుసుకోవటం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. వారి జీవితాలు తెలుసుకోవటం ద్వారా వారి జీవితాల్లోని ఎత్తుపల్లాలను వెలుగు నీడలు ఎత్తుపల్లాలంటే కష్ట సుఖాలు అని అర్థం. వారు పడినటువంటి ఇబ్బందులు వీటన్నింటిని గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడమే ముఖాముఖి అంటే అర్థం ఏంటంటే ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడం. ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటాం కదా, దాన్ని ముఖాముఖి అని అంటారు. పరిపృచ్ఛ పద్ధతి అని కూడా అంటారు ముఖాముఖిని. సేకరించిన సమాచారాన్ని ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ప్రచార ఈ వార్తాపత్రికలు కానీ, ప్రసార టీవీలు కానీ, రేడియోలు కానీ ఇలాంటి మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా అంటే ప్రశ్నలు అడగటం ద్వారా అన్నమాట, స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. ఆ వ్యక్తి ద్వారానే స్వయంగా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఆ పద్ధతే ముఖాముఖి. దీన్ని ఆంగ్లంలో ఇంటర్వ్యూ అంటారు. ఈ మన యొక్క పాఠ్యాంశం ఆశావాది అనే పాఠ్యభాగం కూడా ఈ ముఖాముఖి పద్ధతి అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారానే సాగుతుంది. ప్రవేశిక. సాహితీ వ్యవసాయంలో పద్యసేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టావధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి
నాది కవితాకులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు, అది నీవెలా చేస్తావు అన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానమిచ్చిన సౌజన్యమూర్తి ఆయన. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకొని సివి సుబ్బన్న అనేటువంటి కవి శతావధానిని గురువుగా నిలుపుకొని సాగించిన వారి సాహితీ ప్రస్థానం ఓ విశిష్ట పురస్కారాలకు వేదికయ్యింది. ఆయన సాహితీ ప్రస్థానం అనేకమైనటువంటి విశిష్ట పురస్కారాలకు వేదికయ్యింది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చే బాలకవిగా పిలిపించుకొని మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న భాషాజీవి. చిన్నప్పుడు రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేత బాలకవి అని పిలిపించుకున్నటువంటి ఆశావాది ప్రకాశ్రావు గారు మొన్నటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, ఈయన కూడా ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నటువంటి భాషాజీవి. అష్టావధానిగా అత్యున్నత శిఖరం అధిరోహించిన ఆశావాది ప్రకాశరావు జీవిత విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన ప్రకాశదీపనం. ఆయన రాసినటువంటి ప్రకాశదీపనం అనేటువంటి దాని నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని గ్రహించడం జరిగింది. రచయిత పరిచయం. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సినారేచే సింగిరెడ్డి నారాయణరెడ్డిచే కీర్తించబడిన ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లె గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. కుళ్ళాయమ్మ పక్కీరప్పలు వీరి తల్లిదండ్రులు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు తండ్రే గురువు. శతావధాని అయినటువంటి సివి సుబ్బన్నను వీరు గురువుగా భావిస్తారు. వీరు 19వ ఏట ఆరంభించిన అవధానం, 19 సంవత్సరాలకు ప్రారంభించినటువంటి అవధానం అనేటువంటి ప్రక్రియ 26 వసంతాలు, అంటే 26 వసంతం అంటే సంవత్సరం, 26 వసంతాలు నిరాఘాటంగా ఏ అడ్డు లేకుండా కొనసాగించారు. సుమారు 171 అవధానాలు చేశారు. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది కవి అవధాని. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడుగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం 2021వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో వీరిని సత్కరించింది. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. వీరి రచనలో చూసినట్లయితే పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము. ఈ 5 పుస్తకాలు, అలాగనే అవధాన కళాతోరణము, ఈ 5 పుస్తకాలు
అవధానానికి సంబంధించినటువంటి ఆయన అనుభవాల నుంచి క్రోడీకరించి రాయబడినటువంటి పుస్తకాలు. ప్రత్యూష పవనాలు మొదలైనవి వీరి ఇతర రచనలు. ఇది మరి ఆశావాది ప్రకాశ్రావు గారి గురించి కవి రచయిత పరిచయము. ఇక పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం అండి. ఈ పాఠ్యాంశం ముందు చెప్పుకున్నట్లుగా ముఖాముఖి ప్రక్రియకి చెందింది, అంటే ఇంటర్వ్యూ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం. ప్రశ్న అడుగుతూ ఉంటే జవాబు మరి మన కవి ఆశావాది ప్రకాశ్రావు గారే వీటికి జవాబు చెబుతున్నట్లుగా సాగేటువంటి ప్రక్రియ అన్నమాట. అవధానాచార్యులకు అక్షర ప్రణామాలు అంటే నమస్కారాలు. అవధానమే ఆశగా, పద్యమే శ్వాసగా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అవధాన పద్మం గురించి తెలుగు పాఠకులకు తెలియజెప్పేందుకే మీతో ఈ ముఖాముఖి. ముందుగా ఈ సరస్వతీ పుత్రునికి జన్మనిచ్చిన పుణ్యమూర్తుల గురించి చెప్పండి. ఈ ఎరుపు రంగులో ఉన్నవన్నీ కూడా మరి ముఖాముఖిలో అడుగబడుతున్నటువంటి ప్రశ్నలు, దాని తర్వాత వచ్చేవి కవి గారు ఇచ్చేటువంటి జవాబులు. ఇది విద్యార్థులు గమనించాలి. ముందుగా ఈ సరస్వతీ పుత్రునికి జన్మనిచ్చిన పుణ్యమూర్తుల గురించి చెప్పండి అని ప్రశ్నిస్తే, మాది అనంతపురం జిల్లా సింగనమల మండలం పెరవళి గ్రామం. మా అమ్మ కుళ్ళాయమ్మ, నాన్న పక్కీరప్ప. వారు ఎలిమెంటరీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మేము మొత్తం 10 మంది సంతానం. 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. చాలా పెద్ద కుటుంబం. మీ పూర్వీకుల వృత్తి విశేషాలతో మీరు చెప్పిన ఆసు పద్యం మా కోసం వినిపిస్తారా? ఆసు పద్యం అంటే, ఆసువు అంటే అప్పటికప్పుడు చెప్పేటువంటి పద్యం అని అర్థం. అంటే సందర్భానుసారంగా అప్పటికప్పుడు వేగంగా చెప్పేటువంటిది. ఆసు అంటే వేగము అని అర్థం. ఆసు పద్యం అంటే వేగంగా చెప్పేటువంటి పద్యం, అప్పటికప్పుడు అల్లిన పద్యం. మీ పూర్వీకుల వృత్తి విశేషాలతో మీరు చెప్పిన ఆసు పద్యం మా కోసం వినిపిస్తారా? మాది ఆసాది వృత్తి. మా పూర్వీకులు చేసే వృత్తి ఆసాది వృత్తి. మా పూర్వులు గ్రామదేవతా పూజారులు. ఆయా దేవతలపై జాతరలో ఆసువుగా పాటలు కట్టేవారు. ఆ పాట సాంప్రదాయమే నా దగ్గర ఆసు పద్యమైంది. అంటే మా పూర్వీకులు గ్రామదేవతల మీద అప్పటికప్పుడు ఆసువుగా పాటలు కట్టేవారు. మా పూర్వీకుల యొక్క సాంప్రదాయమే నా దగ్గర ఆసు పద్యమైంది. ఆ ఆసువు అవధానానికి దారి తీసింది. ఈ విషయాన్నే ఒక అవధాన సభలో ఇలా చెప్పాను. ఒక పద్య రూపంలో ఈ విధంగా చెప్పాను. ఆ అవధాన సభలో చెప్పినటువంటి పద్యము ఇక్కడ ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. గ్రామాలంగల దేవతా కథనముల్ గానంబునన్ తీర్చుచున్. గ్రామాలంగల దేవతా కథనముల్ గానంబునన్ తీర్చుచున్. రోమాంచంబును గూర్చు కాంకులుగొనే ప్రోద్య ఉత్కులాచారమే. రోమాంచంబును గూర్చు కాంకులుగొనే ప్రోద్యత్కులాచారమే. ధీమంతుల్ కొనియాడ పద్యమై సందీపించెనా వాక్కునన్. శ్రీమద్దివ్య వధాన ముఖ్య గురువౌ శ్రీ సివి సుబ్బన్నచేన్. గ్రామాలంగల దేవతా కథనముల్ గానంబునన్ తీర్చుచున్. గ్రామాల్లో గల ఆ గ్రామ దేవతల కథలను మేము గానం చేస్తూ
అంటే గొంతెత్తి పాటలు పాడుతూ ఉంటాము. రోమాంచంబును అంటే రోమాలు నిక్కబొడుచుకోవటం అంటాం కదా, అంటే శరీరం పులకించడం అన్నమాట. అలా శరీరం పులకించేటట్లుగా పాడేటువంటి ఆ గానాలకు, ఆ పాటలకు కానుకలు, బహుమతులు ఇస్తూ ఉండేటువంటి వారు. ఆ బహుమతులను మేము సంతోషంగా స్వీకరిస్తూ ఉంటాము. ఇది మా కులాచారమే, మా కులం వారు చేసేటువంటి మా వృత్తిది. ధీమంతుల్ కొనియాడ పద్యమయీ సందీపించే నా వాక్కునన్. సందీపించే అంటే సందీపించడము అంటే ప్రకాశించడం అన్నమాట. ధీమంతుల్ గొప్పవాళ్ళైనటువంటి పండితులైనటువంటి వారు, బుద్ధిమంతులైనటువంటి వారు నన్ను సమీపించి నా వాక్కున చేరినటువంటి ఆ పద్య విద్యను కొనియాడటం జరిగింది. శ్రీమద్దివ్య వదాన ముఖ్య గురువౌ. వదానం అంటే అవధానం. శ్రీమద్దివ్య వదాన ముఖ్య గురువౌ శ్రీ సిపి సుబ్బన్నచే. నాకు అవధాన విద్యలో ముఖ్య గురువైనటువంటి శ్రీ సివి సుబ్బన్న నా జీవితంలో అనుగ్రహించబడ్డాడు అని ఒక అవధాన సభలో ఆసువుగా తన యొక్క పూర్వీకులు చేసేటువంటి వృత్తి ఆచారాన్ని గురించి తెలియజేయటం జరిగింది. ఇది అవధాన కళాతోరణం అనేటువంటి ఆ పుస్తకం నుంచి ఈ పద్యం ఇవ్వటం జరిగింది. అవధాన కళాతోరణం ఇందాక చెప్పుకున్నాం కదా, అవధానానికి సంబంధించిన 5 పుస్తకాలు అని. ఆ పుస్తకంలో ఇది ఒక పుస్తకం అన్నమాట. మీ విద్యా వ్యాసంగం మీ సాహితీ ఎదుగుదలకు ఎలాంటి బీజం వేసింది? కవిగారి జవాబు: నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడిగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమన శతక పద్యాలు ఓ 100 దాకా 5వ తరగతి ముగిసే లోపే కంఠస్థం చేయించాడు. కృష్ణ శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, వేమన శతకాలకు సంబంధించిన పద్యాలు ఓ 100 దాకా 5వ తరగతి ముగిసే లోపే నా చేత కంఠస్థం చేయించాడు. పెద్ద బాల శిక్ష ఇది పెద్ద బాల శిక్షని ఒక అన్ని విషయాల గురించినటువంటి సంక్షిప్త సమాచారం కలిగినటువంటి ఒక పుస్తకం. పెద్ద బాల శిక్ష క్షుణ్ణంగా చదివించాడు. నాటి ఉన్నత పాఠశాలలో అక్షరజీవులుగా మమ్మల్ని మలచడానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించేవారు. పద్యధారణలో, పద్య పఠనంలో పూర్వకవుల గ్రంథాల్లో ఏ పుట తెరిచి చూపిస్తే అక్కడి గద్య పద్యాలను చదవవలసి వచ్చేది. 13వ ఏట నాలో రచయిత మేలుకొన్నాడు. 13 సంవత్సరాల కంటే మరి ప్రస్తుతం అయితే 8వ తరగతి వయసు అన్నమాట. 13వ ఏట నాలో రచయిత మేలుకొన్నాడు. నేను చదివే పాఠశాల వసతి గృహంలో వ్యాసరచన పోటీల్లో బహుమతులు నావే. 10వ తరగతిలో అస్పృశ్యతా నివారణ, అస్పృశ్యత అంటే అంటరానితనం, అస్పృశ్యతా నివారణను గూర్చి ఒక వ్యాసం రాసి మా పాఠశాల వార్షిక సంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు స్వాతంత్రం వచ్చి 10 ఏళ్ళయింది, ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత, బుద్ధి లేకుంటే సరే అంటూ కాగితాలను విసిరికొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవలసిన దీక్షను గుర్తు చేసింది. నా 15వ ఏట అప్పటికి నాకు తెలిసినప్పటి ఛందో విజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది 15వ సంవత్సరానికే. ఒకసారి మా నాన్న వ్రాసి ఎవరికీ చెప్పకుండా తన జేబులోనే భద్రపరుచుకున్న కొన్ని కంద పద్యాలను ఆకస్మికంగా అనుకోకుండా చూశాను. ఆ తండ్రి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ మొలకెత్తింది. కళాశాలలో సారస్వత సంఘ ఆధ్వర్యంలో తరచూ ప్రసిద్ధ కవి పండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్ళల్లో
రాష్ట్ర స్థాయి సంచార నాటక సమాజాల వాళ్ళు 3 నెలలకు ఒకమారైనా తప్పక పద్య నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. ఆసక్తిగా వీటికి హాజరయ్యేవాడిని. అంతేకాకుండా పాఠశాలలో అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. ఇవన్నీ పద్యంపై ప్రీతి పెంచుకోవటానికి, ప్రీతి అంటే ప్రేమ లేదా ఇష్టము, ప్రీతి పెంచుకోవడానికి, అవగాహనలో ఒదిగి వచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వటానికి, ధైర్యంగా వేదికలపై ప్రసంగించడానికి తగిన బీజాలు వేశాయి. మీ రచనా నైపుణ్యం పెంచుకునేందుకు మీరు ఎలాంటి కృషి చేశారు? ఈ ప్రశ్నకు కవిగారి జవాబు: పౌర గ్రంథాలయానికి వెళ్ళి ఆసక్తి గల గ్రంథాన్ని తీసుకునేవాడిని. దానిని ఆద్యంతం చదవకుండా, ఆద్యంతం అంటే ఆది అంతము అంటే మొదటి నుంచి చివరి దాకా చదవకుండా పీఠికను మాత్రం తప్పనిసరిగా చదివేవాడిని. పీఠిక అంటే ముందు మాట అని అర్థం. పీఠికను మాత్రం తప్పనిసరిగా చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో, పుట అంటే పేజీ, ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు అంటే క్రింద గీత, క్రింద ఇట్లా మనం గీసినట్లుగా ఇట్లా గీత గీయడాన్ని క్రీగీటులు అంటారు. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు పెట్టారా, మరేవైనా గుర్తులుంచారా, స్పందనలు వ్రాసారా అని చూచి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలను అన్వేషించేవాడిని. అంటే రచనా నైపుణ్యం మీరు ఎలా పెంపొందించుకునేందుకు కృషి చేశారనే ప్రశ్నకు జవాబు అన్నమాట ఏం చెప్తుంది కవిగారు. దీనివల్ల తక్కువ కాలంలో ఎక్కువ విషయ సేకరణ జరిగేది, విజ్ఞానం పెరిగేది, వ్రాతకు బలం చేకూర్చే అనేక అంశాలు తెలిసొచ్చేవి. ఈ విధంగా కూర్చుకున్న రచనా సామర్థ్యం తరచూ చుట్టూ జరిగే అసంబద్ధతలపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్ళింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు నా ప్రయత్నాన్ని వమ్ము చేస్తూ బెదిరించడంతో ఆ విధానం మానుకున్నాను. దీనివల్ల ఈ విధంగా జరిగిందనమాట. మా కళాశాలలో మత సామరస్యంపై, పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండిన ధర్మనిధి పురస్కారాల వ్యాసరచన పోటీలో గెలుపొందాను. కళాశాల వార్షిక సంచికకు, వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వేసేటువంటి ఇంగ్లీష్లో మ్యాగజైన్ అంటాం, ఇయర్లీ మ్యాగజైన్ అంటారు. సంవత్సరానికి ఒకసారి వేసేటువంటి ఆ పుస్తకం వార్షిక సంచికకు అష్టావధానంపై వ్యాసం ఇచ్చాను. ఆ వార్షిక సంచికకు అష్టావధానం అనే అంశంపై ఒక వ్యాసం ఇచ్చాను. విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య మంచి గుర్తింపు వచ్చింది. నా దృష్టిలో గ్రంథాలయం ఒక పవిత్ర దేవాలయం. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వెళ్ళి జ్ఞానార్జన చేసే అలవాటు పొందడం ఆవశ్యం అని నాకు అనిపిస్తుంది. గ్రంథాలయానికి వెళ్ళి అనేక గ్రంథాలను పరిశీలించి చదివితే అది జ్ఞానార్జనకు ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను చదవటం చాలా అలవాటు చేసుకోవటం మంచిది. అది ఆవశ్యకం, ఎంతో అవసరం కూడా. ప్రశ్న: మీ పరిశోధన ప్రస్థానం ఎలా సాగింది? అందులో ఏమైనా పురస్కారాలు లభించాయా? దీనికి కవిగారి జవాబు: తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు అంటే పుత్రుని పుత్రుడు అంటే కొడుకు మనవడు అని అర్థం. పౌత్రుడు అంటే కుమారుడు అని అర్థం. తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు అంటే అన్నమాచార్యుల యొక్క మనముడు తాళ్లపాక అన్నమయ్య రచించిన చెల్లపిళ్ళరాయ చరిత్రము. తాళ్లపాక అన్నమాచార్యులు మనవడు రచించినటువంటి పుస్తకం పేరు చెల్లపిళ్ళరాయ చరిత్రము. ఇది బిబి నాంచారు కళ్యాణగాథ. ఇది అముద్రిత యక్షగాన తాళపత్ర ప్రతి అంటే కాపీ అన్నమాట.
అముద్రిత యక్షగాన ముద్రించబడనటువంటి అముద్రిత యక్షగాన తాళపత్ర ప్రతి సేకరించి పరిశీలించి క్రిమిదష్ట భాగాలను పూరించి, అంటే అందులో నాశనమైనటువంటి కొన్ని భాగాలను పూరించి కవి కాలాదులను నిర్ణయిస్తూ విపులమైన పీఠికతో, అంటే ముందు మాటతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి వారి నిరోష్ట్య కృష్ణ శతకానికి ఓష్ట్యము నిరోష్ట్యము అన్నారు కదా. ఓష్ట్యము అంటే పెదవి అని అర్థం. ఓష్ట్యము అంటే పెదవి. నిరోష్ట్యము అంటే పెదవితో ఓష్ట్యాలు అంటే పెదవి సహాయంతో పలికే అక్షరాలు అని అర్థం. ఓష్ట్యాలు అని ఊ ఊ అలాగనే పావర్గం ప ఫ బ భ మ అనేటువంటి ఈ అక్షరాలను ఓష్ట్యాలు అంటారు. పెదవి సహాయంతో పలకబడే అక్షరాలు అని అర్థం. నిరోష్ట్యం అంటే పెదవి సహాయం చేత పలకబడేటువంటి ఈ అక్షరాలు లేకుండా అని అర్థం. అంటే పెదవులు కదలకుండా చదివేది అని అర్థం. పెదవులు కదలకుండా చదివేది అంటే ఈ అక్షరాలు రాకుండా చదివేటువంటివి, వాటిని నిరోష్ట్యాలు అంటారు. అలాంటి నిరోష్ట్య కృష్ణ శతకానికి, ఈ కృష్ణ శతకం అనేటువంటి ఈ శతకంలో, శతకం నిరోష్ట్య శతకం అంటే ఓష్ట్యాలు ఉండవు ఈ శతకంలో. ఈ కృష్ణ శతకం అనేటువంటి దీనిలో శ్రీ రాప్తాటి వారు రచించినటువంటి కృష్ణ శతకంలో నిరోష్ట్య కృష్ణ శతకం అంటే ఊ పాప బాబ మా అనేటువంటి అక్షరాలు ఎక్కడా కనిపించనటువంటి శతకం. అలాంటి శతకానికి లఘుటీక వ్రాసేటువంటి అవకాశం లభించింది. పిహెచ్డి పట్టాకై అంటే పరిశోధన చేయటానికి పిహెచ్డి పట్టాకై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసుకున్నాను. కానీ కొన్ని అవాచ్య సంఘటనల మధ్య విరమించాను. కొన్ని సంఘటనల ద్వారా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ చేరి సరిపడని సంగతులు తలెత్తడంతో దాని ఆశ వదులుకున్నాను. పిహెచ్డి చేయాలని 2 యూనివర్సిటీల్లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను ప్రయత్నాలు చేసి కొన్ని అవాంఛనీయమైన సరిపడని అనుకున్నటువంటి కొన్ని కుదరని సంఘటనలు తలెత్తడంతో దాన్ని ఆశ వదులుకున్నాను. అంతకంటే మించిన డిగ్రీ రాకుండా పోతుందా అని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి, వేరొక విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు డీలిట్ లభించింది. ఈ పరిశోధనా ప్రస్థానంలో సోదర తుల్యుడు అంటే సోదరునితో సమానుడైనటువంటి శ్రీ గంగవరప్ప గారి చెన్నయ్యతో కలిసి ఒంగోలు ఎర్రనపీఠం ప్రకటనకు స్పందించి ప్రహ్లాద చరిత్ర, ఎర్రన సోమన తులనాత్మక పరిశీలన రాశాను. తులనాత్మక పరిశీలన అంటే రెండింటిని పోలుస్తూ రాయటం అనమాట. ఎర్రన గురించి పోతన గురించి తులనాత్మక పరిశీలన రాశాను. ప్రహ్లాద చరిత్ర, ఎర్రన, పోతన తులనాత్మక పరిశీలన అనేటువంటి వ్యాసాన్ని రాశారు. దానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథం అంటే గ్రంథాన్ని ఒకదాన్ని రాశారు. ఆ గ్రంథానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథం రచన పురస్కారం వచ్చింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులకు నేను సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు సువర్ణ గోపురంగా పుస్తకాకృతి పొందాయి. పుస్తకాకృతి అంటే పుస్తక రూపంలో వచ్చాయి. 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో
నాలోని అవధాన సరస్వతిని సత్కరించింది. మీ పరిశోధన ప్రస్థానం ఎలా సాగింది, అందులో ఏమైనా పురస్కారాలు లభించాయా అన్నదానికి జవాబుగా ఇప్పటి వరకు కవి గారు చెప్పినటువంటిది. తర్వాత మరి ఒక ప్రశ్న, సాహితీ మేరువులతో మీరు నెరిపిన సాంగత్యపు సంగతులు చెప్పండి. సాహితీ మేరువులతో మీరు నేర్పిన సాంగత్యపు సంగతులు చెప్పండి. అంటే సాహితీ మేరువులు గొప్పవాళ్ళు అని అర్థం. ఇక్కడ సాహితీ రంగంలో గొప్పవాళ్ళు అయినటువంటి వారితో మీరు నేర్పినటువంటి సాంగత్యపు స్నేహ సంగతులు కొన్ని చెప్పండి అంటున్నాడు. కవిగారి జవాబు, ఒకవైపు సినిమా బాణీలో పాటలు వ్రాస్తూ మరోవైపు చిటిపొటి పద్యాలు అల్లేవాడిని. అంటే కొన్ని చిన్న చిన్న పద్యాలు అల్లేటువంటి వాడిని, సినిమా బాణీలో పాటలు వ్రాస్తూ. మరికొన్ని తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్లకు, పండగలకు శుభాకాంక్షల రూపంలో అందించేవాడిని. ఇంకా కొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతి రూపకంగా, అంటే వారిని పొగుడుతూ సమర్పించేవాడిని. తెలుగు పండితునిగా విద్యార్థుల కోరిక తీర్చడానికై తరచూ చెప్పుతూ వచ్చిన ఆట వెలది పద్యాలే వరదరాజ శతకం. తెలుగు పండితుడిగా కొంతకాలం పనిచేశారు. అలా పనిచేసినప్పుడు విద్యార్థుల కోరికపై అప్పుడప్పుడు ఆట వెలదిలో చెప్పినటువంటి కొన్ని పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలే వరదరాజ శతకం అనే పేరుతో అచ్చువేయటం జరిగింది. ఇందులో చివర దశావతార స్తుతి ఉంది. ఇందులో చివర దశావతార స్తుతి ఉంది. ఈ శతకాన్ని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు, తెలుగు లెంక అనే బిరుదు కలిగిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు, ఆ కవి గారు దాన్ని చదివి ఇలా దీవించారు. ఏమని? ఓ పద్య రూపంలో తెలియజేశారన్నమాట. తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు మన యొక్క కవి గారి గురించి. చదివినాడ వరద శతకము సకలము, కరగినాడ నీదు కైతపసకు. చదివినాడ వరద శతకము సకలము, కరగినాడ నీదు కైతపసకు. కలదు నీకు ఆంధ్ర కవికోటిలో పీట, వలదు జంకు వినయవత్ ప్రకాశ. వలదు జంకు వినయవత్ ప్రకాశ. ఆశావాది ప్రకాశరావు గారు కదా పేరు, కవి గారి పేరు. కాబట్టి ప్రకాశ అంటే ప్రకాశరావు అని అర్థం. వినయవత్, వినయంతో కూడినటువంటి వాడవైన ఓ ప్రకాశరావా. వలదు జంకు, నీకిక భయమేమి లేదు, ఇక నీకు ఎలాంటి ఆటంకం లేదు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా ముందుకు సాగిపోతావు. చదివినాడ వరద శతకము సకలము, నువ్వు రాసినటువంటి వరదరాజ శతకం అనేటువంటి ఆ శతకం సకలము అంతా నేను చదివాను. కరగినాడ నీదు కైతపసకు. కైత అంటే కవిత. నీ యొక్క కవిత యొక్క పసకు, పస అంటే శక్తి, బలం. నీ యొక్క కవితా శక్తికి నేను కరిగిపోయాను. కలదు నీకు ఆంధ్ర కవికోటిలో పీట. పీట అంటే ఆస్థానం లేదా స్థానం. ఆంధ్ర కవికోటిలో అంటే తెలుగువారైనటువంటి కవుల యొక్క సరసన నీకు ఆసనం కలదు. ఇక నీకు జంకెందుకు ఓ వినయవంతుడవైనటువంటి ప్రకాశరావు, ఇక నీకు విజయమే, చాలా చక్కగా ఉంది నీ రచన అని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి పద్యం ఇది. దివాకర్ల వెంకటావధాని, చర్ల గణపతి శాస్త్రి వగైరాల అభినందనలు కూడా అందుకున్నాను. వగైరాల అంటే మొదలైన వారి యొక్క అభినందనలు కూడా అందుకున్నాను. తర్వాతి కాలంలో ఆ శతకమే మకుట విరహితంగా
లోకలీలా సూక్తంగా పేరు పొందింది, రూపుదిద్దుకుంది. నా అవధాన గురుదేవులు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారి వెంట అవధాన సభలకు వెళుతూ వారిపై స్తుత్యాత్మకంగా చెప్పిన ఆసు పద్యాలే పుష్పాంజలి అనేటువంటి పుస్తకం పేర వెలుగు చూసింది. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారులు నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు. నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను అభినందించినటువంటి వారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, దాశరథి కృష్ణమాచార్యులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారులు నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు. సాహిత్యంలో గొప్ప పర్వతం వంటివారు, అంటే బంగారు పర్వతం వంటివారు అని అర్థం. అనువాదం దిశగా మీ ఆలోచనలు వెళ్ళడానికి మూలాలను వివరిస్తారా? ఆలోచనలు వెళ్ళడానికి మూలాలు. అనువాదం దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టు నుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలచి తృతీయ స్కంధానికి సరళ గద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు కరుణశ్రీ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ అయిన బిరుదాంకితులైన డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ అనేటువంటిది ఆయన కలం పేరు. ఈ గ్రంథానికి రాసిన మున్నుడి అంటే ముందు మాట, పీఠిక ముందు మాట. ఈ గ్రంథానికి రాసిన మున్నుడిలో ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు, వినయభూషణుడు, మధుర భాషణుడు. వీరి అనువాదం సరళంగా సాగింది అన్నది కరుణశ్రీ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ముందు మాటలో. ఏ పుస్తకానికి? తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన భాగవతం ప్రాజెక్టు నుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచి తృతీయ స్కంధానికి సరళ గద్యానువాదం చేశానన్నాడు కదా. ఆ పోతన భాగవతంలోని 12 స్కంధాలలో 3వ స్కంధం తృతీయ స్కంధానికి గద్యానువాదం చేశాడు. అంటే దాన్ని సరళంగా మనం మాట్లాడుకునే భాషలో అనువదించాడు. ఆ అనువదించబడినటువంటి ఆ తృతీయ స్కంధానికి సంబంధించిన ఆ అనువాదానికి ముందు మాటలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్న మాటలు, ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు, వినయభూషణుడు, మధుర భాషణుడు. వీరి అనువాదం సరళంగా సాగింది అన్నారు. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన సిటీ నైట్ పీస్ను చీకటి కోణం శీర్షికతో వచన కవితగా అనువదించాను. పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులకు విభూతి గీత. పుట్టపర్తి సాయిబాబా గారి సూక్తులకు విభూతి గీత పేర పద్యరూపం ఇచ్చాను. ఇలా అనువాద పరంపర కొనసాగింది. ప్రశ్న: మీ జీవితంలో అష్టావధానానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది? కవిగారి జవాబు: నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉండగానే శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి అష్టావధానాన్ని చూశాను. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. అవధానం అంటే ఏకాగ్రత, అష్టావధానం అంటే 8 మంది అడిగేటువంటి ప్రశ్నల మీద, 8 విషయాల మీద ఏకాగ్రతను కలిగి ఉండటం. దాన్ని అష్టావధానం అంటారు. అంటే అవధాని అంటేనేమో పృచ్ఛకులు అంటే ప్రశ్నలు అడిగేవారు, అవధాని అంటేనేమో ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పేటువంటి వ్యక్తి. 8 మంది
8 విషయాల మీద ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ 8 విషయాల పట్ల ఏకాగ్రత కలిగి వాటికి సమాధానాలు చెప్పి వారిని మెప్పించగలిగిన వాడు అవధానిగా కీర్తించబడతాడు. అది అష్టావధానమని తెలుగు సాహిత్యంలో విలసిల్లుతున్న ఒక అద్భుతమైన ప్రక్రియ. శతావధాని అంటే ఇదే విధానంలో 100 మందితో అవధాన ప్రక్రియ చేయటం, అది శతావధానం అంటారు. ఈ యొక్క మన కవిగారి యొక్క గురువుగా పిలువబడుతున్నటువంటి శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారు, ఆయన శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి యొక్క అష్టావధానం చూశాను. పేదరికం కారణంగా ఆ మార్గంలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు ఆశావాది ప్రకాశ్రావు గారు పేదరికంలో ఉన్నారు. కాబట్టి పేదరిక కారణంగా ఈ అవధానం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తే పేరు వస్తుంది, కీర్తితో పాటు 4 డబ్బులు వస్తాయనే ప్రలోభం పెద్ద కుటుంబాన్ని బరువుగా ఈడ్చుకొస్తున్న మా నాన్నకు సహాయపడినట్లవుతుందన్న ఆశ తలెత్తింది. అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించాను నేను. కొన్ని సందర్భాలలో నాకు నేనుగా, మరికొన్ని వేళల్లో స్నేహితుల ద్వారా రకరకాల నిబంధనలను విధించి ప్రశ్నలు అడగండని వాటికి లొంగి పద్యం అల్లటమే కాక దారణ పట్టి అప్పజెప్పడం అలవాటు చేసుకున్నాను. ఇదంతా అష్టావధానానికి అంకురార్పణ అనే ప్రశ్నకి జవాబు చెబుతున్నారు అన్నమాట కవిగారు. రిటైర్డ్ కలెక్టరు శ్రీ బి జోగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి స్వాగత పద్యాలు సమర్పించి బాలకవిగా శ్రీశైలంలో అమృతాశీర్వాదాలు అందుకున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేత బాలకవి అని కీర్తించబడ్డారు మన కవిగారైనటువంటి ఆశావాది ప్రకాశరావు గారు. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైన శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛక స్థానం పొందాను. పృచ్ఛకుడు అంటే ప్రశ్నలు అడిగేటువంటి వారు. ఇందాక చెప్పుకున్న అష్టావధానం అనేటువంటి ఆ ప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు ఉంటారు, 8 విషయాల మీద ప్రశ్నలు అడుగుతారని చెప్పుకున్నాం కదా. కాబట్టి అలాంటి పృచ్ఛక స్థానం పొందారు ప్రకాశరావు గారు మొదట అవధానంలో. కళాశాల ఉపన్యాసకులు నిర్వహించిన భువన విజయంలో నేపథ్య గాయకుడిని కూడా అయ్యాను భువన విజయం అనేటువంటి ఆ కార్యక్రమంలో. మీ ఇంటి పేరు ఆశాది కదా, ఆశావాదిగా ఎలా మారింది? ఇది ప్రశ్న. దానికి కవిగారి జవాబు, అదొక అద్భుత ఘట్టం చెబుతాను. ఎండాకాలం సెలవుల్లో ఏలూరులోని ఫ్లడ్స్ కంట్రోల్ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే అందులో గుమస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో 3 నెలల పాటు చేమకూర వెంకట కవి విజయ విలాసం అనేటువంటి ఆయన పుస్తకాన్ని, చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం అనేటువంటి ఆ పుస్తకాన్ని అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చ తెనుగు ముచ్చట్లను, పదబంధాలను సమకూర్చింది. ఆ పుస్తకం విజయ విలాసం అనేటువంటి ప్రబంధ పుస్తకం. ఇవన్నీ ఒక రకమైన బలాన్ని, తృప్తిని కలిగించడంతో ఆ ఏడే గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. అదే సంవత్సరం మరి గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి అష్టావధానాన్ని చేశారు మన కవిగారు ప్రకాశరావు గారు. ఈ వార్త మా తెలుగు శాఖ హెడ్ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు వారి చెవిలో పడింది. వారు నన్ను డిపార్ట్మెంటుకు పిలిపించి మా మాస్టర్ల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు.
వారిచ్చినటువంటి ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్. ఈ అష్టావధానంలోని ఈ అష్టావధానం 8 మంది పృచ్ఛకులు అడిగే ప్రశ్నల్లో ఒక విషయం సమస్యాపూరణం అంటే పృచ్ఛకుడు అంటే ప్రశ్నలు అడిగే వ్యక్తి ఒక సమస్యనిస్తాడు. అంటే పద్యంలో ఒక 4వ పాదంలో ఒక సమస్యనిస్తాడు. ఆ సమస్యను అవధాని మిగిలిన 3 పాదాలలో దానిని పూరిస్తూ అంటే ఆ సమస్యకు సరైనటువంటి జవాబును తెలియచేస్తూ పద్యాన్ని చెప్పవలసి ఉంటుంది. దాన్ని సమస్యాపూరణం అంటారు. అలాంటిది ఒక ప్రశ్న ఇచ్చారు డిపార్ట్మెంట్కు పిలిచి. ఎవరో తెలుగు శాఖ హెడ్ అయినటువంటి డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు వారు ఏమని ఇచ్చారు సమస్య? ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్. ఇది సమస్య. దానికి జవాబుగా మన కవిగారు ఏం చెప్తున్నారంటే, ప్రశ్నలపై వడి ప్రశ్నలు ప్రశ్నించడి తనదు భర్త భావంబు ఏమో, ప్రశ్నించుచు తన ఎదలో ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్. భామిని అంటే ఇల్లాలు లేదా స్త్రీ, గృహిణి. ప్రశ్నలపై వడి ప్రశ్నలు ప్రశ్నించడి తనదు భర్త భావంబు ఏమో. ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నటువంటి ఆ ప్రశ్నలకు కురిపిస్తున్నటువంటి తన భర్త ఆ భావం ఏమిటో అని ప్రశ్నించుచు తన ఎదలో తన మనస్సులో అనుకున్నదట. ఏమని? ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికెన్. తన మనసులో ప్రశ్నకు ప్రశ్నయే జవాబు అని తన మనసులో ఆ యొక్క ఇల్లాలు అనుకున్నది. వారు సంతోషించి, నీకు ధైర్యం ఉంది, ఎక్కడైనా నెట్టుకొస్తావు, నేటి నుంచి నీవు ఆశాదివి కావు, ఆశావాదివి. ఆశాది ఇంటి పేరు కదా, నువ్వు ఎక్కడైనా నెట్టుకొస్తావు, ఇక నుంచి నువ్వు ఆశాదివి కావు, ఆశావాదివని ఆశీర్వదించారు. అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి నా ఇంటి పేరు ఆశావాది అయ్యింది. అంటే డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు వారు తెలియజేసినటువంటి సమస్య, ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికిననేటువంటి సమస్యను మన కవిగారు పూరిస్తూ, ప్రశ్నలు వేసేటువంటి భర్తను మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్ననే జవాబుగా మనసులో చెప్పింది అనే అర్థంలో చెప్పబడినటువంటి ఈ యొక్క పద్యాన్ని విని, అప్పుడు నీవు ఆశాదివి కావు, నీవు ఆశావాదివి అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి నా ఇంటి పేరు ఆశావాది అయ్యింది. నిషిద్ధాక్షరిలోని మెలకువలను నాకు నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరి వారు. నిషిద్ధాక్షరిలోని మెలకువలు నేర్పమని గాడేపల్లి వారిని కుదిర్చారట నండూరి రామకృష్ణమాచార్యులు వారు. వారు అంతేవాసిత్వం అంటే శిష్యరికం అని అర్థం. వారి అంతేవాసిత్వం 1 సంవత్సరం కూడా గడవకుండానే ఎవరో గాడేపల్లి వారి యొక్క శిష్యరికంగా, ఎందుకు? నిషిద్ధాక్షరిలోని మెలకువలు నేర్చుకోవటానికి. నిషిద్ధాక్షరి అంటే అష్టావధానంలో ఉన్నటువంటి 8 మంది 8 విషయాలను అడుగుతారని చెప్పుకున్నాం కదా. ఆ 8 విషయాల్లో ఒక విషయం నిషిద్ధాక్షరి. అంటే పద్యం చెప్పేటప్పుడు కవి ఏమైతే చెప్పబోతున్నాడో అని ముందే ఊహిస్తామో ఆ అక్షరాన్ని ఈ యొక్క నిషిద్ధాక్షరిని ఎంచుకున్నటువంటి పృచ్ఛకుడు, ప్రశ్న అడిగేటువంటి ఆయన, ఆ అక్షరాన్ని మీరు పలకకూడదు అని చెప్తాడు. అట్లా ఈయన అక్షరాన్ని పలకకూడదు అంటాడు. ఆ అక్షరం కాకుండా వేరే అక్షరాన్ని జోడించుకుంటూ అవధాని ఆ పద్యాన్ని పూరించవలసి ఉంటుంది. అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి అంశం అన్నమాట. దానిలోని మెలకువలను నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదుర్చుకున్నారు.
అయితే వారి శిష్యరికం అంతేవాసిత్వం 1 సంవత్సరం గడవకుండానే వారిరువురు బదిలీ అయ్యారు. నేను నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను. వికాసం అంటే అభివృద్ధి. నా అభివృద్ధికి కావలసినటువంటి కొండంత అండను నేను కోల్పోయాను. మరి మీ అవధాన సాధనను ఎలా కొనసాగించారు? ఇది ప్రశ్న. దానికి జవాబు, మూడవ ఏడు చదువు రకరకాల కష్టాల మధ్య ముగించుకొని శిక్షణ లేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి గురుత్వం సంపాదించాను. వారి అవధాన సభలకు వీలు కలుగు చేసుకొని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని ఉత్తరాల ద్వారా మరెన్నో సందేహాలు తీర్చుకునేవాడిని. వారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైన పునాదులు పడ్డాయి. మా గురుదేవులే కాక నాకు అవధాన రంగంలో బాగా ఇష్టమైన వారు, పూజనీయులైన వారు తిరుపతి వెంకట కవులు, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు. తన గురువుగారైనటువంటి మరి శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారితో పాటుగా ఆయనకి ఇష్టమైన వారు, పూజనీయులైన వారు తిరుపతి వెంకట కవులు, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు. వీరందరూ కూడా అవధాన విద్యలో అగ్రగణ్యులు, ఆరితేరిన వారే. నా 19వ ఏట ప్రారంభించిన అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. రాష్ట్రమంతటా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ, న్యూఢిల్లీలోనూ దాదాపు 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలను జారిపోనీయకుండా భద్రపరచి, అవధానం జరిగేటప్పుడు చెప్పబడినటువంటి ఆ ఆసు పద్యాలన్నింటినీ జారిపోనీయకుండా వాటినన్నింటినీ భద్రపరిచి 5 సంపుటాలుగా ఆంధ్ర సరస్వతికి కానుక చేశాను. మన తెలుగు తల్లికి కానుకగా సమర్పించాను 5 పుస్తకాలను. అవి అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం, అవధాన కళాతోరణం. ఈ 5 పుస్తకాలు అవధానం చేసేటప్పుడు ఆయన చెప్పినటువంటి ఆసు పద్యాలతో కూడినవి, లేదా అవధాన ప్రక్రియలో ప్రస్తావించబడినటువంటి పద్యాలు. అప్రస్తుత ప్రసంగంలోని కొన్ని ముఖ్య ప్రశ్నలకు సమాధానాలను అవధాన వినోదం సరస ప్రసంగం అనే పేరుతో వెలువరించాను. అప్రస్తుత ప్రసంగం అనేటువంటిది కూడా అష్టావధానం ఆ 8 మందిలో 8 మంది అడిగేటువంటి 8 విషయాలలో ఇది ఒక విషయం. అప్రస్తుత ప్రసంగం అంటే అవధాని యొక్క ఏకాగ్రతను చెడగొట్టడం కొరకు అప్రస్తుతమైనటువంటి, అంటే సంబంధం లేనటువంటి ప్రశ్నలను అడుగుతూ చెప్పేటువంటి చమత్కారంతో కూడినటువంటి విషయాలను తెలియజేసేటువంటి ఒక పృచ్ఛకుని విషయం ఇది. పెరుగుతున్న వయసుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి. మంగళం పాడేటట్లు అంటే ఇక ముగించేటట్లుగా, శుభం తెలియజేసేటట్లుగా చేశాయి. 1999 ఉగాది రోజున నారాయణ ఖేడ్లో చేసిందే నా చివరి అవధానం. అవధానిగా ఎదిగే క్రమంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా? ఇది ప్రశ్న. అవధానిగా ఎదిగే క్రమంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా? అవధానానికి కవి జవాబు అన్నమాట. అవధానానికి అనుకూలమైన ఆతిథ్యాదుల్ని ఏర్పాటు చేయడంలో, సన్మానాదుల్లో వివక్ష చూపడం నాకు బాగా ఎరుక. ఎరుక అంటే తెలిసినటువంటి విషయమే. అంటే సన్మానాలు చేసేటప్పుడు వివక్షత, వ్యత్యాసం చూపటం అనేటువంటిది నాకు బాగా తెలుసు. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు. అంటే వివక్షతకు సంబంధించినటువంటి సామెత అన్నమాట ఇది. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు
అన్నది నేను చవిచూచిన చేదు అనుభవం. కొందరేమో ఈ వర్గం వాళ్ళను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వాధికారుల దగ్గరో ప్రజాప్రతినిధుల దగ్గరో యోగ్యత పత్రం పొందడానికి వీలుగా అవధానం ఏర్పాటు చేస్తారే తప్ప అవధాని గౌరవాన్ని కాపాడే పద్ధతిలో శ్రద్ధ చూపరు. నా దగ్గరకు వచ్చేటప్పటికీ శుష్కప్రియాలు అంటే వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అంటే ఒట్టి చేతులు. శుష్కప్రియాలు వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేని మాటలు, ఒట్టి చేతులే తప్ప అన్న పద్ధతి పాటించారు. అవధానంలో గంట కొట్టే పృచ్ఛకునితో ఇందాక చెప్పుకున్నట్లు అష్టావధానంలో 8 మందిలో ఒక వ్యక్తి మరి కొంత సమయానికి గంట కొడుతూ ఉంటాడు. అట్లా అవధాన ప్రక్రియ గంటో 2 గంటలో 3 గంటలో నిర్విఘ్నంగా సాగినప్పుడు ఆ 2 గంటల పాటు ఆయన 2 గంటల సమయంలో అనేకమైనటువంటి సందర్భాల్లో గంట మోగిస్తూ ఉంటాడు, ఒక్కొక్క గంట కొడుతూ. అలాంటి గంటలన్నింటినీ అవధాన కార్యక్రమం ముగింపులో అవధాని చెప్పాలి ఎన్ని గంటలు కొట్టాడు అని. అలాంటి అంటే అష్టావధానంలో 8 మంది పృచ్ఛకుల్లో ఇది తేలికైంది. అంటే ప్రశ్నలే ఉండవు ఇందులో, కేవలం 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారి గంట మోగిస్తూ ఉండడం తప్ప. అలాంటి తేలికైనటువంటి దీనిని నిర్వహించేటువంటి పృచ్ఛకునితో సమానంగా మాత్రమే అవధానినై కూడా సన్మానం అందుకున్న సన్నివేశాలున్నాయి. అంటే గంట కొట్టే ఆయనతో సమానంగానే నన్ను కూడా మరి సన్మానం చేసిన సందర్భాలు అలాంటివి నేను ఎన్నో చూశాను. పూలహారం ఫలహారంతో ముగిసిన సభలు ఉన్నాయి. ఏదో ఒక పూలదండేసి కాస్త ఫలహారం పెట్టి ముగించిన సభలు ఉన్నాయి. సాటి అవధానులు ఈ ప్రక్రియ కారణంగా తమ ఆర్థిక సుస్థితి పెంచుకోగలిగితే కేవలం సాహితీ లోకంలో పేరు సాధించడంతోనే నా స్థితి ఆగిపోయింది. నాతో పాటు అవధానులు ఎంతోమంది ఈ అవధాన ప్రక్రియ అనేటువంటి ఈ రంగంలో ఆర్థికంగా సుస్థితి పెంచుకోగలిగితే, మంచి స్థితిని పొందగలిగితే, నేను మాత్రం పేరు సంపాదించుకున్నాను కానీ డబ్బు అయితే సంపాదించలేదు అని అంటున్నారు. అవధానంలో అన్యాపదేశంగా దెప్పి పొడిచే పద్ధతిలో కొందరు ప్రశ్నలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వాటిని చాలా సున్నితంగా త్రిప్పి కొట్టవలసి వచ్చేది. మరికొన్ని చోట్ల నేను శ్లేషను ఆశ్రయించవలసి వచ్చేది. శ్లేష అంటే నానార్థాలుగా చెప్పవలసి వచ్చేది. అంటే తనను ఇబ్బంది పెట్టడం కోసం అన్యాపదేశంగా దెప్పి పొడిచే పద్ధతిలో ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు. మరి తప్పదు కాబట్టి అలాంటి ప్రశ్నలను నేను సున్నితంగా తిప్పికొట్టేవాడిని. కొన్నిసార్లు 2-3 అర్థాలు వచ్చేటట్లుగా, ద్వంద్వార్థాలు వచ్చేటట్లుగా నేను దాన్ని చెబుతూ ముందుకు సాగేవాడిని. వాటిని ప్రక్కదారి మళ్లించే ధోరణి అంటే పద్ధతి, సమాన ప్రసంగం కొనసాగించేవాడిని. ఏమైనా నా జాతిలో ఒక అవధాని ఉన్నాడన్న కీర్తి దక్కించడం కోసం ఎన్నో చేదుల్ని దిగమ్రింగుకొని గంభీరంగా సభ ముగించేవాణ్ణి. నా జాతిలో అంటే ఇందాక చెప్పాడు కదా కవి పరిచయంలో, దళిత జాతిలో జన్మించిన వాడు అని, దళిత కుటుంబంలో జన్మించిన వాడని. సహజంగా దళిత కుటుంబంలో అవధాని అనేటువంటి వాళ్ళు చాలా అరుదు. అందుకని ఈయనేమనుకునేవాడు, ఒక అవధాని, నా జాతిలో ఒక అవధాని ఉన్నాడన్న కీర్తిని దక్కించడం కోసం ఇలాంటి ఎన్నో కఠినమైనటువంటి చేదుల్ని దిగమింగుకొని గంభీరంగా సభ ముగించేటువంటి వాడను. అంతరంగాన్ని తళుక్కుమనిపించే వీటి మధ్య మనసు విప్పి మాట గలిపి హృదయ స్ఫూర్తిగా ఆనందిస్తూ నాలో చెరగని ముద్ర వేసిన సంస్కారులు లేకపోలేదు. నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు, నా
హృదయాన్ని ఆనందింపజేస్తూ నాలో చెరగని ముద్ర వేసిన వాళ్ళు ఉన్నారు. అట్టివారు నాతో సత్సంబంధాలు నెలకొల్పుతూ నా కృతులంటే రచనలు అని అర్థం, నా కృతులు వెలికిదేవడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అనేక రకాలుగా 100 విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అవధానం కొందరి సొత్తు అనే అహంభావాన్ని తుత్తునీయలు చేయగలిగాను. తుత్తునీయలంటే ముక్కలుగా, అంటే అవధాన ప్రక్రియ అనేటువంటిది ఎవరో కొందరు చేయగలరు, లేదా కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చేయగలిగినటువంటి ఒక గొప్ప ప్రక్రియ అనేటువంటి ఆ అహంభావాన్ని నేను పటాపంచలు చేయగలిగాను, తుత్తునీయులుగా ముక్కలు చేయగలిగాను. వచన కవితల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఇది కవిగారిని అడుగుతున్న ప్రశ్న. వచన కవితల పట్ల మీ అభిప్రాయము ఏమిటి? దానికి కవిగారు చెబుతున్నటువంటి జవాబు, నేను ప్రధానంగా పద్యజీవిని అయినా వచన కవితను ఏనాడూ నిరసించలేదు. నినాదప్రాయంగా కాకుండా హృదయావర్జకంగా వెలువడే ఏ చిన్న మాటనైనా ఆదరించేవాడిని. అడపాదడపా అంటే అప్పుడప్పుడు నేను రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. పీజీ కళాశాల వార్షిక సంచికలో నీవు నేను అనే నా మొదటి వచన కవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట, దశాబ్ది అంటే 10 సంవత్సరాలు, ఒక దశాబ్ది పిమ్మట అదే కవిత డాక్టర్ కమల్నాథ్ పంకజ్ గారిచే హిందీ భాషలోనికి అనువాదమై మంచి గుర్తింపు సంపాదించుకుంది. వేదికపై ఆసువుగా చెప్పిన వచన కవిత రొయ్య మీసాలు. నేను వేదిక మీద ఆసువుగా చెప్పినటువంటి వచన కవిత రొయ్య మీసాలు. పీజీలో ఉన్నప్పుడు కళాశాల వార్షిక సంచికలో మరి ఆయన రాసినటువంటి కవిత నీవు నేను. శ్రోతల సమక్షంలో నిర్వహించే కవి సమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొక మారు వచనం కానుక చేసేవాడిని. కానుక అంటే కానుక చేసేవాడిని. ఇలా తయారైన వచన కవితల సంపుటియే అంతరంగ తరంగాలు. ఇది వచన కవితలతో కూడినటువంటి మరి ఆశావాది ప్రకాశరావు గారి పుస్తకం. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీ లోకం నాకు చేసిందే ఎక్కువ. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళుతూ అక్కడ నన్ను నేను ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేశాను. భాషా సాహిత్యాలకు దూరంగా బ్రతకలేని బలహీనత నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. భాషకు సాహిత్యాలకు దూరంగా నేను బ్రతకలేను అన్నంతగా నేను మారిపోయాను. నేటి రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఇక పాఠ్యాంశంలోని చివరి ప్రశ్న ఇది. నేటి రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి? దానికి కవిగారి జవాబు, నేడు సమాజంలో రచయితలు ఎందరో ఉన్నారు. సామాజిక స్పృహ పేరిట తామర తంపరగా రచనలు చేస్తున్నారు. తామర తంపరగా అంటే ఎక్కువగా, అనేకమని అర్థం. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో చాలామంది జీవించడం లేదు. అంటే వారు ఇస్తున్నటువంటి సందేశం ప్రకారం ఆ సందేశం ఇచ్చేవారు జీవించడం లేదు. కవి మాటకు చేతకు పొంతన లేకపోతే ఎలా? మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల అవగాహన వగైరాలు మొదలైనవి వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురవుతున్నాయి. వాళ్ళు రచన రాయటం అయితే మహిళల గురించి, లంచగొండితనం గురించి, కులమతాల సామరస్యం గురించి, తల్లిదండ్రుల సేవ గురించి, తోటి రచయితల పట్ల అవగాహన గురించి మొదలైన వాటి గురించి రాస్తారు. కానీ వారి నిజ జీవితాల్లో అది అపహాస్యానికి గురవుతున్నాయి.
అంటే నవ్వులు పాలవుతున్నాయి. అంటే వాటి పట్ల వాళ్ళకి సరైనటువంటి విధానం లేదు. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరించుకోవడం దగ్గర ఆగిపోవటం కాకుండా ఆచరణలో నిలుపవలసినదిగా నేను రచయితలను అభ్యర్థిస్తున్నాను, అంటే నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇది ఆశావాది ప్రకాశరావు గారు రచించిన ఆశావాది అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ.